హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలనేటివి కురిశాయి. అయితే ఈ తుఫాన్ అనేది తీరం దాటేసినప్పటికీ కూడా దాని తర్వాత మనకు ఒక 2, 3 రోజుల పాటు వాతావరణంలో మార్పులొచ్చి అక్కడక్కడ వర్షాలనేటువంటివైతే కురుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉన్నాయి? రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో ఇంకొక తుఫాన్ ఏర్పడేందుకు ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదా? సో, ఇన్ కేస్ ఏర్పడినట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే వివరాల గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ వీడియోను ఎండ్ వరకు చూసి ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో అనే విషయం గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టయితే తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో, రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆల్మోస్ట్ ఆల్ మనకు వారం వరకు కూడా వర్షాలనేటువంటివి ఎడతెరిపి లేకుండా కురవడం జరిగింది. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మనకు ప్రస్తుతానికి వాతావరణం అనేటువంటిది ఎలా ఉంది? సో, రానున్నటువంటి రోజుల్లో మళ్ళా ఏమైనా ఈ యొక్క తుఫాన్ల ప్రభావంతో వర్షాలు పడేందుకు అవకాశం ఏమన్నా ఉందా? లేదా? సో, ఈ వివరాల గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి గనుక మీరు ఈ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాక్సిమం మనకు జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, ఇక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే మాక్సిమం ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, వెంకటాచలం, ఓకేనా, రాపూరు, పొదలకూరు. సో, ఈ యొక్క ప్రాంతాల్లో మనకు మాక్సిమం అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం కంప్లీట్‌గా మబ్బులతో కప్పబడి చల్లదనంగా కొనసాగుతుందన్నమాట ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే. సో, ఇక ఈ రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ కూడా చినుకులు పడేందుకు అవకాశాలు కూడా ఉండవన్నమాట. మాక్సిమం ఈ చెన్నైకి, తమిళనాడుకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే వాతావరణంలో మార్పులొచ్చి అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇక ఈరోజు ఈవినింగ్ అంటే సాయంత్రానికి సంబంధించి గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో మాక్సిమం మనకు సేమ్ అదే ప్రాంతాల్లో కూడా పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్నగా మనకు అల్పపీడనం లాగా ఒకటి కొనసాగుతుంది. ఈ చెన్నైకి, తమిళనాడుకి ఆనుకొని. సో, దీని ప్రభావంతో మనకు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు మాక్సిమం ఈ ప్రాంతాలకు. అండ్ అలాగే ఈవినింగ్ అంటే ఇది ఒక 9, 8 ఆ టైంలోకి సంబంధించి కాబట్టి మంచనేటువంటిది కొంచెం దట్టంగానే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అంటే ఎక్కువగానే మంచనేటువంటిది పడుతూ ఉంటుందన్నమాట. మాక్సిమం ఇది ఈ యొక్క చలి సీజన్ కాబట్టి మంచనేటువంటిది ఎక్కువగానే కురుస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మనకు వాతావరణం అనేది కూడా చల్లగానే ఉంటుంది మాక్సిమం. ఓకేనా? ఈరోజు రాత్రికి సంబంధించి. ఇక రేపు అనగా డిసెంబర్ 10వ తారీఖున వెదర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనే వివరాల గురించి మీరు చూడొచ్చు. రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ పడితే పడొచ్చండి. రేపు ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాలకు పడితే పడొచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఇది కొంచెం ఇలా అయితే వచ్చేసిందనమాట అల్పపీడనం అనేది. సో, ఇది లేదు, ఇలా వస్తే మనకు వర్షాలు అనేటువంటివి ఖచ్చితంగా పడతాయి. లేదు అనుకుంటే ఇది ఇట్లా వచ్చి ఈ యొక్క అరేబియా సీస్‌లో కలిసిపోయినట్లయితే మనకు వర్షాలు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వస్తే ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అయితే కొద్దో గొప్పో ఉంటూనే ఉంటుంది. ఈ సూళ్ళూరుపేట, తడ ఈ ప్రాంతాలకు నాయుడుపేట, వెంకటగిరి, ఓకేనా. సో, చెన్నైకి దగ్గరగా వస్తే ఆల్మోస్ట్ ఆల్ వాటికి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట కొంచెం మేర. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ దిశగా వస్తే మనకు వర్షాలు అనేటువంటివి పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. లేదు అనుకుంటే ఇలా వెళ్ళిపోతే మనకు వర్షాలకు అవకాశం అయితే ఉండదన్నమాట. ఇదివరకు వచ్చినటువంటి దిత్వా తుఫాన్ కూడా ఈ శ్రీలంక ప్రాంతాల సమీపంలోనే ఏర్పడి మనకు ఈ చెన్నై మీదుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎఫెక్ట్ అయితే చూపించడం జరిగింది. చూద్దాం బట్ ముందు ముందు రోజుల్లో ఎట్లా ఉంటుందో వాతావరణం అనేటువంటిది. ఓకేనా. సో, రేపు కూడా మనకు మ్యాక్సిమం ఉదయం ఇక్కడ పడితే పడొచ్చు. వెదర్ అనేటువంటిది కొంచెం కూల్గా ఉండి, లేదు అనుకుంటే మనకు మ్యాక్సిమం ఎక్కడ కూడా పడవన్నమాట. ఇక ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ స్టేట్‌లో ఎక్కడ కూడా వర్షాలు అనేటువంటివి లేవు ఈ రోజుల్లో. ఓకేనా. ఇక రానున్నటువంటి రోజుల్లో గనుక చూసినట్లయితే మనకు ఈ నెల 18, 19 ఆ తారీఖులలో బంగాళాఖాతంలో మరొక
తుఫాన్ అనేటువంటిది అల్పపీడనం ఏర్పడి మనకు తుఫానుగా మారబోతున్నట్లు జస్ట్ మనకు ప్రస్తుతానికైతే సమాచారం అయితే ఉందన్నమాట. అది ఇంకా మనకు కన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే కాలేదు. ఎందుకంటే వాతావరణంలో మార్పులు అనేటువంటివి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి వాతావరణ పరిస్థితులు అనేటువంటివి చూద్దాం. మనకు రానున్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి వెదర్ రిపోర్ట్ని బట్టి అయితే మీకు అందజేస్తూ ఉంటానండి. బట్ 18, 19 ఆ తారీఖుల్లో ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడుతుంది ఖచ్చితంగా. బట్ అది ఏ దిశగా కదులుతుంది, అది తీవ్ర తుఫాన్గా మారుతుందా లేదా అనే వివరాలన్నిటి గురించి ఎప్పటికప్పుడు డైలీ మీకు అంతా కూడా అందజేస్తూనే ఉంటాను. మీరు అందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.